ఈ సండే మా ఇంట్లో చికెన్ లేదు. సో నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను చూడండి. ముందుగా ఎగ్స్ తీసుకున్నాను. అన్ని వేయను, జస్ట్ తీసి ప్లేట్లో పెట్టుకున్నాను అంతే. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఆనియన్స్ ఉంటేనే ఎగ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం మసాలా కూడా ఉంటుంది. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. నేను మాత్రం 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అన్ని కూడా వేస్తారు, బట్ నాకు అవన్నీ నచ్చవు. నేను జస్ట్ ఆనియన్, క్యారెట్, చిల్లీ అండ్ బీన్స్ మాత్రమే వేస్తున్నాను. అన్నిటినీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. బీన్స్ కూడా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్కి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను అందులో 3 ఎగ్స్ పగలగొట్టి వేశాను. చాలా మంది అన్నిటినీ ఒకేసారి వేసి రైస్ తో మిక్స్ చేస్తారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగానే ఎగ్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత రైస్ లో వేసుకుంటే బాగుంటుంది. మీరు ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారపొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎగ్ లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఎగ్స్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్నాక అంతా మిక్స్ అయిపోయింది. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న క్లిప్ మిస్ అయింది. తర్వాత అన్ని తీసి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఇంకొక కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను జస్ట్ 3 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మీరు కారానికి సరిపడేటట్టు వేసుకోండి. పచ్చి వాసన రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా 3 ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మసాలాలోకి ఇంకొక ఎగ్ యాడ్ చేస్తున్నాను, ఆ టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా కోసం నేను కొరియండర్ పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. జస్ట్ 2 స్పూన్స్ అంతే. ముందుగానే రైస్ కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. వేడిగా ఉన్న రైస్ వేస్తే టేస్ట్ బాగోదు, సో చల్లార్చి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం సోయా సాస్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిపేశాక మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ దాంట్లో వేసేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే ఎగ్లో వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని వేసుకోండి. అంతే, వేడి వేడిగా
ఎగ్ రైస్ రెడీ. అవును, ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేసే లోపల మా అక్క చికెన్ తెచ్చిచ్చింది. దాంట్లోకి 2 పీసెస్ వేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. నాకు నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.